వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. డ్రగ్స్ విషయంలో ఉపేక్షించేది లేదన్న ముఖ్యమంత్రి. ఢిల్లీని మేనేజ్ చేసి పదవులు తెచ్చుకున్నారు. సీఎం రేవంత్కు కేటీఆర్ కౌంటర్. జగన్ను ఓడించే దమ్ముందా? అభ్యర్థుల మార్పు టీడీపీకి ఎందుకన్నా అంబటి. వైసీపీ పాలనలో బీసీలపై 26,000 అక్రమ కేసులు. అధికారంలోకి వచ్చాక సమస్యలు తీరుస్తామన్న లోకేష్. నిరుద్యోగం వల్లే పార్లమెంటుపై దాడి. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్. సూరత్లో ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ బిల్డింగ్. ప్రధాని చేతుల మీదుగా రేపు ప్రారంభం. తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలాయి. ప్రధానంగా విద్యుత్ అంశంలో అధికార పార్టీ చేసిన వ్యాఖ్యలకు లెక్కలతో సహా సమాధానం చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే మాటల మంటలతో సభ హోరెత్తింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అదే సమయంలో సీఎం రేవంత్ సైతం బీఆర్ఎస్ పాలనలో నెలకొన్న పరిస్థితులను సభలో వివరించారు. గత 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం గురించే గవర్నర్ ప్రసంగంలో పెట్టినట్లు ప్రభుత్వం చెప్పడంతో సభలో పరిస్థితి వేడెక్కింది. 55 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే 2014 నుంచే తీసుకుంటాం. సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే, మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే 10 ఏళ్లు బాగు చేయాల్సింది పోయి 5 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పుల రాష్ట్రంగా మార్చిన మీరు అప్పుడు బాగలేదు ఇప్పుడు బాగలేదు అంటారు. బాగుండాల్సింది 10 ఏళ్ళ నుంచి చేయాల్సింది మీరు. తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగు చేశారో చెప్పాలి. కానీ ఏం చేశారు? పట్టుమని ఏమైనా గోదావరిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? కృష్ణానదిలో ఒక చుక్క నీళ్లు తెచ్చారా? ఏం చేయలేదు కదా. లక్షల కోట్లు వృధా చేశారు. కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా? ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఒక్కడికైనా ఒక ఇందిరా ఇల్లు ఇచ్చారా? ఒక్కడికైనా ఏదైనా చేశారా ఈ రాష్ట్రంలో అంటే ఏమి లేదు. అది చెప్పండి. మేము చెప్పింది అదే. ధనంతో కూడిన సంపదతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు విధ్వంసం చేశారు. ఇవాళ విధ్వంసం చేయడం కాదు, స్వేచ్ఛ లేకుండా చేశారు. ఇవాళనే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాం. దాని గురించి మాట్లాడిన 10 ఏళ్ళ నుంచి. కొంతమంది ఎన్ఆర్ఐస్కి ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థము అవగాహన కాదు. మనం ప్రయత్నం చేసినా కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయరు. ప్రజాస్వామ్యంలో 49కి 0 వాల్యూ ఉంటుంది, 51కి 100% వాల్యూ ఉంటుంది. 51% నెంబర్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. 49% ఉన్న వాళ్ళు ప్రతిపక్షంగా కూర్చొని ప్రభుత్వం తీసుకునే పరిపాలనలో నిర్ణయాలను, శాసనాలను సహేతుకంగా విశ్లేషించి సలహాలు సూచనలు ఇస్తారు. సలహాలు సూచనలు ఒకవేళ ప్రభుత్వము పెడచెవిన పెడితే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేసిన కూడా సందర్భాలు ఉన్నాయి. ఆ స్పిరిట్ను తీసుకోవాలి తప్ప వాళ్ళు 64 ఉన్నారు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతుల్లాకున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం, ఈ రకమైన భాష వారి గౌరవానికి కానీ ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. అధికార పక్షం చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కేటీఆర్. ప్రధానంగా విద్యుత్ విషయంలో అధికార పార్టీ చేసిన కామెంట్లకు లెక్కలతో సహా వివరించారు. విద్యుత్ సంస్థలను 81,000 కోట్ల మేర అప్పులు పాలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు మొదలుపెట్టిన కేటీఆర్ ఒక్కో అంశం వారీగా గణాంకాలను చెప్పుకొచ్చారు.
తెలంగాణ వచ్చినప్పుడు 2,700 మెగావాట్ల కరెంట్ లోటు ఉందన్న ఆయన ట్రాన్స్కో ఆస్తులు 24,000 కోట్ల మేర ఉన్నట్లు వెల్లడించారు. ఇక జెన్కో ఆస్తులు 52,000 కోట్లు ఉన్నాయన్నారు. కేవలం అప్పుల గురించి చెబుతూ ఆస్తుల విషయాన్ని కావాలనే ప్రస్తావించడం లేదన్నారు కేటీఆర్. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం. సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష? 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప? 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప? ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు. 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది. వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం. 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. అభినందించండి. బీఆర్ఎస్ పాలనలో యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎమ్మెల్యే కేటీఆర్. అప్పులను బూచిగా చూపిస్తూ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో గృహ వినియోగదారులపై విద్యుత్ భారం వేయలేదన్న ఆయన మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తులను, అప్పులను వేరుగా చేసి చూడొద్దంటూ చెప్పుకొచ్చారు కేటీఆర్. దేశ జీడీపీ 51% ఉంటే తెలంగాణ జీడీపీ 27% పైగా ఉందన్న విషయాన్ని సభలో గుర్తు చేశారాయన. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే, వాళ్ళు ఇచ్చిపోయినాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1,000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శించండి కానీ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చకండి అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కేటీఆర్. దీంతో సభ మరింత వాడివేడిగా సాగింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అయితే రూలింగ్ పార్టీ కావడంతో అసెంబ్లీలో సహజంగానే కాంగ్రెస్ బలం ఎక్కువగా ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సభలో పైచేయి సాధించింది హస్తం పార్టీ. వారిని ముప్పుతిప్పలు పెట్టినంత పనిచేసింది. అయితే ఇక్కడ ఓకే, మరి మండలిలో పరిస్థితి ఏంటి? రాబోయే రోజుల్లో బిల్లుల విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఎలా ఉండబోతుంది? దెబ్బకు దెబ్బ అన్నట్లుగా గులాబీ పార్టీ బదులు తీర్చుకుంటుందా చెప్పాలంటే ఏపీ మండలిలో నాడు నెలకొన్న పరిస్థితులే రాబోయే రోజుల్లో ఇక్కడ కనిపిస్తాయా? ఇవాళ ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కూడా ఏదైతుందో మరి దీనిపై సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమంటే ఒక్కడు అవును, తెలంగాణ శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక సభ్యుడు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ను చిత్తు చేస్తూ 64 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న శాసన మండలిలో మాత్రం హస్తం పార్టీ బలం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. పార్టీ తరపున జీవన్ రెడ్డి ఒక్కరే ఆ భారం మోస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మీరు దయచేసి మీరు ఏ విధంగా కాళేశ్వరం మేడిగడ్డపై జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పని మేము కోరుతున్నామో మిషన్ భగీరథ మీద కూడా ఎంక్వైరీ వేయండి. 40,000 కోట్ల అధ్యక్ష అని చెప్పంటున్నా. మళ్ళీ ఎన్టీపీసీ ద్వారా మనం ఉచితంగా విద్యుత్ పొందేటువంటి అవకాశం ఉన్న ప్రాజెక్టులు మీరు నిర్లక్ష్యం చేయడం 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు మీరు పొందలేక మీ అసమర్థత, మీ వైఫల్యము అట్లీస్ట్ భవిష్యత్తులో ఏదైతుందో కేంద్రం రేపు ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా అంటే ఎన్డీఎస్ఆ, యూపీఎస్ఆ, ఇంకే ఇండియాస్ఆ ఏ ప్రభుత్వం రానియండి, ఎవరు వచ్చినా కదా ఏదైతుందో మనం రావాల్సిన హక్కులు పరిరక్షించుకుందాం. అవసరమైన బలం అసెంబ్లీలో ఉంది కదా, మండలి సంగతి ఇప్పుడెందుకంటారా? అక్కడికే వస్తున్నాం. 6 గ్యారంటీలు సహా పలు హామీలతో ప్రజల మనసులో గెలుచుకుని అధికారంలోకి వచ్చింది హస్తం పార్టీ.
మరిప్పుడు హామీలు అమలు చేయాలంటే వివిధ అంశాలకు సంబంధించి బిల్లులు తేవాల్సి ఉంటుంది, చట్టాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అవన్నీ జరగాలంటే శాసన మండలి అత్యంత కీలకం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం శాసన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర శాసనసభ సీట్ల సంఖ్యలో 1/3 మించకూడదు. దీని ప్రకారం తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 34 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు ఎమ్మెల్సీల సంఖ్య 38గా ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన 4 తమ పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 34కు తగ్గింది. నలభై స్థానాలున్న మండలిలో బీఆర్ఎస్ బలం 27 మంది సభ్యులు, ఎమ్మెల్యే కోటాలో 12 మంది, ఎమ్మెల్సీల్లో 11 మంది, స్థానిక సంస్థల కోటాలో 13 మందిలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఒకరు, గవర్నర్ కోటాలో నామినేట్ అయిన మరో 4 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి 2, పీఆర్టీయూ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరు చొప్పున మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరినీ మినహాయిస్తే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి 1 సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఆయనే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జీవన్ రెడ్డి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పైకి 2 కనిపించినా అధికారికంగా మాత్రం ఒకరి కిందే లెక్క. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల అమలు కోసం పలు బిల్లులు మండలి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఇబ్బందికర పరిస్థితి. ఇంకా చెప్పాలంటే పొరుగునే ఉన్న ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఎదురైన పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ నేతృత్వంలో 151 సీట్ల బలంతో వైసీపీ సర్కార్ ఏర్పడింది. కానీ అప్పటికి టీడీపీ బలం మండలిలో ఎక్కువగా ఉంది. దీంతో జగన్ ప్రభుత్వానికి చుక్కలు కనిపించాయి. ఏపీ రాజధాని వికేంద్రీకరణ 2020 బిల్లు, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం సహా పలు బిల్లులు మండలిలో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో పెద్దల సభపై విసిగెత్తిన జగన్ ప్రభుత్వం చివరకు మండలిని రద్దు చేసే వరకు వెళ్ళింది. ఆ తర్వాత వెనక్కు తగ్గిన బలం పెరిగాకే కాస్త ఊపిరి పీల్చుకుంది జగన్ ప్రభుత్వం. వాస్తవానికి నిబంధనల ప్రకారం రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన బిల్లు మండలిలోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత శాసన మండలికి చేరుతుంది. మండలిలో బిల్లుపై చర్చించి సవరణలు, సూచనలు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బిల్లును మండలి సభ్యులు వ్యతిరేకించినా లేదా సవరణలు సూచించినా శాసనసభకు తిరిగి పంపిస్తారు. ఒకవేళ బిల్లుపై మండలి చైర్మన్ చర్చకు అనుమతించి ఆ బిల్లును మండలి వ్యతిరేకిస్తే బిల్లు తిరిగి అసెంబ్లీకి వెళ్తుంది. అలా మండలి నుంచి వెనక్కి వచ్చిన బిల్లును శాసనసభ రెండోసారి ఆమోదిస్తే మళ్ళీ అది శాసన మండలికి వెళ్తుంది. అయితే రెండోసారి సంబంధిత బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందితే ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు. అనంతరం గవర్నర్ ఆమోదంతో అది చట్టంగా మారుతుంది. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో రేవంత్ ప్రభుత్వానికి తిరుగులేకపోయినా మండలిలో మాత్రం అంత సులువు కాదన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఈ విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే అని చెప్పక తప్పదు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీ జెండాను ఎగరవేస్తామని ఎంపీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాజంపేట ఎంపీ టికెట్ను తనకు కేటాయించడంపై చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తాంటున్న సుగవాసి సుబ్రహ్మణ్యంతో మా కడప ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా టీడీపీకి సంబంధించి సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మొత్తాన్ని చూసుకుంటే అధిష్టానం మీ మీద ఎంతో నమ్మకంతో కూడా టికెట్ కేటాయించింది. మీరు రాయంపేట సంబంధించి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు
తెలుగుదేశం పార్టీకి ఈ రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు వ్యాప్తంగా ప్రజలకు అండగా నిలబడి, కార్యకర్తలకు అండగా నిలబడి, ప్రజలకు ఏదైతే అసౌకర్యాలన్నీ, ఈ ఇబ్బందులన్నిటి ఎదురవుతున్నాయో ఈ అరాచకానికి సమాధానం చెప్పే విధంగా భవిష్యత్తులో ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందో, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు, వీళ్ళందరి కోసం ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పాటైందో అదంతా ప్రజలకు వివరించి, ప్రజల అభిమానాన్ని చూరగొని తెలుగుదేశం పార్టీని గెలిపించి రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని రకాల మేలు చేసే విధంగా పనిచేసే సంకల్పంతో ఇదంతా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను పనిచేసి అందరికీ అనుకూలంగా ఉండి ప్రజల మనిషిగా పనిచేయాలనేది నా ఆలోచన. మొత్తానికి చూసుకుంటే ఇటు జనసేన మీరు కూడా ఉమ్మడిగా పోటీ చేస్తున్న పరిస్థితి, జనసేన వాళ్ళని కూడా ఎలా కలుపుకెళ్ళబోతున్నారు? శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక పొత్తును ఏర్పాటు చేసుకొని లోకేష్ గారి కమిటీ సూచనల నేపథ్యంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాని ప్రకారంగా కార్యకర్తలను సమన్వయం చేసుకొని మేము గెలుపు దిశగా ప్రయాణం చేసేదానికి ముందుకు పోతా ఉన్నాం. దీర్ఘకాలం తర్వాత కూడా మీకు టికెట్ వచ్చిన నేపథ్యంలో ఇటు జనసేన కానీ ఇటు వైసీపీ, ప్రధానంగా వైసీపీ అధికార పక్షం కూడా మీకు ప్రత్యర్థిగా ఉన్న పరిస్థితి, వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రజల మద్దతుతో ప్రస్తుత ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేక భావన, తెలుగుదేశం పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి అభిమానం ఈ 5 ఏళ్లలో రెట్టింపైంది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సేవలు ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ అరాచకం కారణంగా వాటన్నిటిని బట్టి మేము ప్రజల అభిమానం చూరగొని ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ ఢంకా మోగిస్తాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి తాము ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుందో వారి నిర్ణయాన్ని ఇది చేసుకొని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా కూడా నేను ఖచ్చితంగా రాజంపేట నియోజకవర్గం గెలుస్తానని చెప్పేసి కూడా మనతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సుగాత్ సుబ్రహ్మణ్యం గారు చెప్పుకోవాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీహరితో స్వతంత్ర న్యూస్. శ్రీకాకుళం జిల్లా పెన్నల మదనాపురం జాతీయ రహదారిపై రాఘవ పానిగ్రహ అనే 60 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో కుప్పకూలాడు. మృతుడు కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. టైర్ పంచర్ కావడంతో వాహనాన్ని నడిపించుకుంటూ వెళ్తూ గుండెపోటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గం చెందిన ప్రముఖుడు ఆర్వి సుభాష్ చంద్రబోస్ సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బోస్ పోటీ చేశారు. పలమనేరు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సీఎం ఈ సందర్భంగా బోస్కు సూచించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. సంవత్సరానికి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వి రమణ వెల్లడించారు. కూకట్పల్లిలోని సంస్థ కార్యాలయంలో ఎక్స్పోకి సంబంధించి బ్రోచర్లను విడుదల చేశారు. గత 22 సంవత్సరాలుగా స్థిరమైన రేట్స్ కార్డ్స్తో పర్యాటకులకు ట్రావెల్ ప్యాకేజీ సౌకర్యాన్ని కల్పిస్తున్న ఏకైక సంస్థ ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ అన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి కస్టమర్లు ముందుగా బుక్ చేసుకుంటే డొమెస్టిక్ ట్రావెల్స్ ప్యాకేజీ పైన 10%, ఇంటర్నేషనల్ ప్యాకేజీ పైన 5% డిస్కౌంట్ కల్పిస్తున్నట్టు చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం సినిమా హాల్ సెంటర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాడుతున్న ఇతన్ని గుర్తు తెలియని వాహనం గుడికొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుడు గన్నవరంకి చెందిన 45 ఏళ్ల ఎస్కే నజీర్గా గుర్తించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రసాదంపాడు వద్ద రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నాయకులు గోడపల్లి నరసింహరావు ఇంటిపై దాడి జరిగింది. అర్ధరాత్రి సమయంలో బండరాళ్లతో వచ్చిన దుండగులు ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న 3 కార్లను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి నానా బీభత్సం సృష్టించారు. టీడీపీ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం ఇచ్చినందుకు జీర్ణించుకోలేని కొందరు అల్లరిమూకలు ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్. తమ సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరి తప్పుపట్టిన నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాటల ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. సమస్యల పరిష్కారంకై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
కడప జిల్లా ముద్దనూరు చింతకుంట గ్రామం వద్ద పెళ్లి బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. మృతుడు ముచ్చుమరి గ్రామానికి చెందిన కుండు నాగసుబ్బారెడ్డిగా గుర్తించారు. కొండాపురం నుంచి వేంపల్లికి వెళ్తున్న 2 పెళ్లి బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిలో కొండాపురం మండలం టీడీపీ మహిళా అధ్యక్షురాలు చామల పద్మజ రామిరెడ్డి ఉన్నారు. సీఎం జగన్ నిర్వాహకంతో రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. యువగాలం పాదయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పలు గ్రామాల ప్రజలు లోకేష్కు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కృష్ణపాలెం గ్రామస్తులు సజ్జలో తాము భూములు కోల్పోయామని, ప్రభుత్వం నుండి పునరావాస కార్యక్రమాలు ఏమీ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల విశాల్ అనే విద్యార్థి మృతి చెందాడు. అతివేగంతో వచ్చిన కారు విద్యార్థిని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. కారు ఢీకొన్న సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోనికి వచ్చాయి. ఎస్ఐటీలోని సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విశాల్ పార్ట్ టైంగా ర్యాపిడో బైక్ నడుపుతున్నాడు. సోమవారం అర్ధరాత్రి రోడ్డు పక్కన నిల్చున్న అతన్ని అతివేగంతో వచ్చిన కారు ఢీకొన్నట్లు సీసీటీవీలో రికార్డైంది. స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్తో సహా కారును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతదేహం సగం ఖాళీ ఉంది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం జాగిలాడతో దర్యాప్తు చేపట్టారు. హత్య లేదా ఆత్మహత్య చేసి చంపారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో నిర్వహించిన అల్పసంఖ్యాకుల గురుకుల పాఠశాల రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 204 పాఠశాలల నుండి విద్యార్థులు పోటీపడ్డారు. వ్యాసరచన పోటీ ఇంగ్లీష్ విభాగంలో ఎల్లారెడ్డి మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థి ఎండి ఎస్ఎన్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విద్యార్థి ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేశారు పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్. కర్నూలులో 2 వ్యక్తులు హత్యకు గురైన సంఘటన సంచలనం రేపింది. నగరంలోని ఫుడ్ల్యాండ్ లాడ్జిలో నందికొట్కూరుకు చెందిన విజయ్, రుక్సారా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేశారు. హత్యకు గురైన రుక్సానా వయసు 38 సంవత్సరాలు. ఈమెకు 3 సంతానంగా పోలీసులు పేర్కొన్నారు. అక్రమ సంబంధమే ఈ హత్యలకు కారణంగా భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వెంగముకలపాలెం సమీపంలో టిప్పర్ లారీ బైక్ నుండి కొన్న ప్రమాదంలో కంకనాల చిరంజీవి అనే వ్యక్తి మృతి చెందాడు. విధులకు హాజరయ్యేందుకు కళాశాలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకై రిమ్స్కు తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు కారణమైన టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా పల్చూరు మండలం నాగులపాలెంలో జరిగింది. నెహ్రూ కాలనీకి చెందిన యువకుడు బేతా సుదర్శన్ 3 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఇలా శవమై తేలాడు. కుమారుడు కనబడడం లేదంటూ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చేపట్టగా చెరువులో శవమై కనిపించాడు. మృతదేహాన్ని పంచాయతీ సిబ్బంది సాయంతో బయటకు తీశారు. పోస్టుమార్టంకే మృతదేహాన్ని పల్చూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జాతీయ రహదారిపై చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనంలో మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా దగ్ధం కాగా లారీ డ్రైవర్ మృతి చెందాడు. బొలెరో వాహన డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. గాయాల పాలైన ఇద్దరిని చికిత్సకై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు నుంచి కోలకతాకు ఉల్లిగడ్డలో లోడుతో వెళ్తున్న లారీని విజయవాడ నుండి అనంతపురం చెప్పుల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.